సత్యవేడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు సుశీల్ కుమార్ రెడ్డి దంపతులు ఆధ్వర్యంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేటితో 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటుందన్నారు. వాటన్నిటిని ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగన్ అలు పెరగని పోరాటం చేశారన్నారు. 2029లో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరెన్నో సంక్షేమ పథకాలని అందించాలని, ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి, బాలాజీ రెడ్డి, సర్పంచ్ రమేష్ బొప్పన, సోమశేఖర్ రెడ్డి, మస్తానమ్మ, పళని, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ వసంతంలో అడుగు పెడతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండగ దినం. ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు సింగిల్గా స్థాపించి దాన్ని 2011లో స్థాపించడం జరిగింది. దివంగత నేత మహానేత వైఎస్ఆర్ పేరుతో ఈ పార్టీని స్థాపించటం, మరియు 2014లో ప్రతిపక్షంలోకి రావటం, 2019లో కనీవిని ఎరుగిన రీతిలో మెజార్టీతో అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, మన ప్రభుత్వం, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మనకందరికీ తెలిసిందే. దేశ చరిత్రలో ఎక్కడా లేనన్ని పథకాల్ని, సంక్షేమ పథకాలను తీసుకురావటం జరిగింది. ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ప్రతి రాష్ట్రము ముందరకు తీసుకువెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఇవ్వగలుగుతారా అన్నారు. కానీ 5 ఏళ్లు దాన్ని ఎక్కడా కట్ చేయకుండా ఇవ్వటం జరిగింది. ఈ మహిళలకి 15,000 నుంచి, అమ్మఒడి నుంచి, రైతు భరోసా నుంచి అనేక కార్యక్రమాలు, సచివాలయాలు కానీ, వాలంటీర్లు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలని ఈరోజు అదే మహిళలకి 15,000 అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వాళ్ళు అమలు చేయట్లే. కానీ ఆనాడు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టిన ఘనత మనకే దక్కుతుంది. అదేవిధంగా పార్టీని మనమందరం మండలంలో కూడా దాదాపు ఈ 16 సంవత్సరాల కాలంలో 12 సంవత్సరాలు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. పార్టీ మీరందరి సహకారంతో